ఓబెన్ ఎలక్ట్రిక్ బైక్‌ని ఎవరైతే కొందామనుకుంటున్నారో వాళ్ళకొక శుభవార్త అండి. తాజాగా ఓబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ బైక్‌ని అమెజాన్ వెబ్‌సైట్‌లో కూడా లిస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక ఆఫర్‌ను కూడా ఇస్తున్నారన్నమాట. మీరు గనక ఓబెన్ ఎలక్ట్రిక్ బైక్‌ని అమెజాన్ వెబ్‌సైట్ త్రూ తీసుకుంటే గనక సుమారుగా ఒక ₹14,000 వరకు సేవ్ చేసుకోవచ్చన్నమాట. మరి ఇది ఎలాగనేది ఈ వీడియోలో చెప్తాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంఎస్ ఆటో తెలుగు. సో మొదటిగా ఓబెన్ రార్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ అయితే మీరు చూడొచ్చు. ఇది ఓబెన్ రార్ ఈజెడ్ ఎలక్ట్రిక్ బైక్ అన్నమాట. ఇది మార్కెట్ లో ప్రీవియస్ గా ఓబెన్ రార్ ఎలక్ట్రిక్ బైక్ సుమారుగా ఒక 3 years నుంచి అందుబాటులో అయితే ఉంది. అలాంటి ఎలక్ట్రిక్ బైక్ లో ఇప్పుడు రీసెంట్ గా బడ్జెట్ ఫ్రెండ్లీగా తీసుకొచ్చింది ఓబెన్ రార్ ఈజెడ్ అనమాట. ఇందులో మనకి 3 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఓబెన్ రార్ ఈజెడ్ 2.6 kWh, 3.4 kWh, 4.4 kWh కెపాసిటీ. నేనైతే ఈ వీడియోలో మీకు 4.4 kWh కెపాసిటీ గురించి అయితే చెప్తున్నాను. 4.4 kWh కెపాసిటీతో కంపెనీ వాళ్ళు చెప్తుంది సర్టిఫైడ్ రేంజ్ 175 కిలోమీటర్లు అనమాట. ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే 2 గంటల్లో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. బట్ ఇంటి వద్దనే మీరు ఛార్జ్ చేసుకోవాలంటే సుమారుగా 6 to 7 hours టైం అయితే పడుతుంది. కలర్స్ చూసుకున్నట్లయితే 4 కలర్స్ లో అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ పరంగా MHX టెక్నాలజీ ఏదైతే ఉందో మరింత సేఫర్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ, LFP బ్యాటరీ ప్యాక్ లో ఫైర్ జరగకుండా కొంచెం సేఫెస్ట్ టెక్నాలజీ అని చెప్తున్నారు MHS అనేది. అలానే ఇది యాక్సిలరేషన్ 0 to 40 kph 3.3 సెకండ్ లో చేరుకోగలదు. అలానే టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 95 కిలోమీటర్లు అనమాట. ఇందులో మనకి 7.5 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇక ఈ చార్జర్ ఏదైతే ఉందో 80% in 2 hours అనేది ప్రెసెంట్ అయితే మాకున్న సమాచారం ప్రకారం డైరెక్ట్ గా కస్టమర్స్ కి ఇవ్వట్లేదు. కొంచెం టైం తర్వాత ఈ ఫాస్ట్ చార్జర్ అయితే అందుబాటులో తీసుకొస్తామని చెప్తున్నారు. బట్ ప్రెసెంట్ అయితే 10 amps చార్జర్ మాత్రం కస్టమర్స్ కి అయితే ఇస్తున్నారని చెప్తున్నారు. ఇక ఇందులో మనకి మొబైల్ యాప్ కనెక్టివిటీ ఏదైతే ఉందో మీరు GPS సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, మీ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు మొబైల్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకా అడిషనల్ ఫీచర్స్ డ్రైవర్ అలర్ట్ సిస్టమ్, థెఫ్ట్ ప్రొటెక్షన్ ఇలాంటివి కూడా ఎలక్ట్రిక్ బైక్ తో అయితే ఆఫర్ చేస్తున్నారండి. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. ఇక బ్యాటరీ ప్యాక్ మీద కంపెనీ వాళ్ళు బై డిఫాల్ట్ గా ఇచ్చేది 3 సంవత్సరాలు లేదా 40,000 కిలోమీటర్లు అనమాట. అయితే ఆఫర్ లో ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అన్ని డీటెయిల్స్ కూడా ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అఫీషియల్ గా అమెజాన్ వెబ్సైట్ లో కనుక ఓపెన్ ఎలక్ట్రిక్ బైక్ తీసుకుంటే మీకు వచ్చే డిస్కౌంట్ గురించి ఇప్పుడు మీకు చెప్తాను. సో మీరు గమనిస్తే ఎలక్ట్రిక్ బైక్ ఇప్పుడు ₹130,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్ అని చూపిస్తుందండి. వాస్తవానికి దీని కాస్ట్ వచ్చి ₹140,000 అనమాట. బట్ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం కింద ₹130,000 ఎలక్ట్రిక్ బైక్ అయితే లిస్ట్ చేసామని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ ని కనుక మీరు అమెజాన్ త్రూ కొనుగోలు చేసినట్లయితే క్రెడిట్ కార్డ్స్ ద్వారా మీరు ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేస్తే సుమారుగా ₹4,500 వరకు మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అది మీకు అమెజాన్ ICICI బ్యాంక్ అయితే కనుక ఒక ₹3,000 వరకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఎలక్ట్రిక్ బైక్ ని కొనుగోలు చేయాలంటే మీకు డిస్కౌంట్ రావాలంటే ఇక్కడ పేమెంట్ చూస్తే ₹130,000 ఉంది కదా. ఇక్కడ నేను బై నో మీద క్లిక్ చేస్తున్నాను. మీరు గమనిస్తే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లో డిఫాల్ట్ గా ₹3,000 ఆఫ్ అని చూపిస్తుంది చూసారా. లేదంటే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయినా 3,000 ఆఫ్ అనేది ఉంది. అదే మీరు HDFC వంటి బ్యాంక్స్ యూస్ చేస్తే ₹4,500 వరకు సేవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏ క్రెడిట్ కార్డ్ ఉంటుంది దాని ప్రకారం అయితే మీరు ప్రొసీడ్ అవుతే మీరు డబ్బులు అయితే ఆదా చేసుకోవచ్చు. నా దగ్గర HDFC క్రెడిట్ కార్డ్ లేదు కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను. బట్ మీరు ఇక్కడ ఆఫర్స్ లో చూస్తే మీకు అర్థమవుతుంది ఏ బ్యాంక్స్ కి ఎంత ఆఫర్ ఇస్తున్నారు అనేది. ఏ బ్యాంక్స్ కైనా మినిమం ₹3,000 ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఏ క్రెడిట్ కార్డ్స్ కి ఎంత ఆఫర్ అని చూపిస్తున్నారు. ఒకవేళ మీరు అమెజాన్ ICICI క్రెడిట్ కార్డ్ అయితే కనుక మాక్సిమం హైయెస్ట్ డిస్కౌంట్ అమెజాన్ తో అయితే ఇస్తున్నారు. ₹6,500 డిస్కౌంట్. అంటే మీకు ఇతర క్రెడిట్ కార్డ్స్ తో పోల్చుకుంటే అమెజాన్ క్రెడిట్ కార్డ్ తో హైయెస్ట్ అనమాట. ₹6,500 అంటే 10,000 ప్లస్ 6,500 అంటే ₹16,500 మీకు ఎలక్ట్రిక్ బైక్ మీద అయితే డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. యాక్చువల్లీ HDFC బ్యాంక్ అనుకున్నాను కానీ మీకు అమెజాన్ ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే కనుక ఓవరాల్ గా ₹16,500 అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క మెయిన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తుందండి. 4.4 kWh కెపాసిటీతో 175 కిలోమీటర్ల రేంజ్ ని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఏపీలో ఒకే ఒక షోరూమ్ అయితే ప్రెసెంట్ అందుబాటులో ఉంది. అది కూడా గుంటూరులో షోరూమ్ లోనే. ఆ షోరూమ్ లో మేము లైవ్ గా చూస్తే 140 కిలోమీటర్లు రియల్ రేంజ్ అనేది చూపిస్తుంది డిస్ప్లేలో. సో 4.4 kWh కెపాసిటీకి 140 కిలోమీటర్ల రియల్ రేంజ్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 95 km/h టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 10 amps చార్జర్ అయితే ఇస్తున్నారు. దీంతో మీరు ఎలక్ట్రిక్ బైక్ ని ఫుల్ చార్జ్ చేయడానికి సుమారుగా 7 hours టైం పడుతుందని అయితే కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. త్వరలోనే ఒక 2 months లో ఫాస్ట్ చార్జర్ కూడా వస్తుందని చెప్తున్నారు. అలా ఫాస్ట్ చార్జర్ వస్తే కనుక 2 hours లోనే ఎలక్ట్రిక్ బైక్ అయితే చార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇందులో ఉన్న ఆఫర్ ఏంటంటే కంపెనీ వాళ్ళు ఇప్పుడు 5 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీని ఇప్పుడు బై డిఫాల్ట్ గా ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఇది ఒక లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. కొంత టైం వరకు తీసుకుంటే ఇది ఇస్తా అంటున్నారు. ఇది కూడా గుంటూరు షోరూమ్ నుంచి తీసుకుంటే ఇప్పుడు ముఖ్యంగా ఏపీలోని ప్రజలు ఎవరైనా తీసుకుంటే గుంటూరు షోరూమ్ లో ఆఫర్ అయితే ఇస్తున్నారు అనమాట. లేదు మాకు అడిషనల్ గా వారంటీ కావాలంటే కనుక 8 years వరకు ఎక్స్టెండెడ్ వారంటీ అయితే చేసుకోవచ్చు. బట్ దీనికి అడిషనల్ గా ₹10,000 అయితే పే చేయాల్సి వస్తుంది. కంపెనీ వాళ్ళు ఇచ్చే డిఫాల్ట్ వారంటీ అయితే మాత్రం 3
సంవత్సరాలు లేదా 40,000 కిలోమీటర్లు అనేది కంపెనీ వాళ్ళు డిఫాల్ట్ గా ఇస్తున్నారు. లిమిటెడ్ పీరియడ్ వచ్చి 5 years or 60,000. 8 సంవత్సరాలు కావాలంటే అడిషనల్ 10,000 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్ గా ఓపెన్ రోడ్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండి. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ ని ఇప్పుడు 6,500 రూపాయలు డిస్కౌంట్ తో తీసుకుంటే కనుక ఎక్స్ షోరూమ్ కాస్ట్ మీకు 1,23,500 రూపాయలకి వచ్చేస్తుంది. వాస్తవానికి దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ 1,40,000. అంటే మీరు ఓవరాల్ గా 16,500 రూపాయల వరకు మీరు సేవ్ చేసుకోగలుగుతారు అనమాట. త్రూ అమెజాన్ కనుక మీరు తీసుకుంటే అమెజాన్ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే కనుక. మరి ఓపెన్ రోడ్ ఈజెడ్ ఎలక్ట్రిక్ బైక్ తీసుకోవచ్చా లేదనే క్వశ్చన్ కి సమాధానం చూద్దామండి. సో ఓపెన్ రోడ్ ఈజెడ్ ఎలక్ట్రిక్ బైక్ ని నేను గమనించినప్పుడు ఏదైతే ఉందో స్పోర్ట్స్ డిజైన్ అయితే కనిపిస్తుంది ఎలక్ట్రిక్ బైక్. ఇది ఏంటంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ కాకుండా స్పోర్ట్స్ రిలేటెడ్, నాకు కొంచెం యూత్ రిలేటెడ్ గా అయితే వాళ్ళకి సూట్ అయ్యే అవకాశం ఉంది. అలానే పర్ఫార్మెన్స్ పరంగా కూడా డీసెంట్ పవర్ తో ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎవరికైతే వీళ్ళు చెప్తారు రియల్ రేంజ్ 140 అని చెప్తున్నారు కాబట్టి నాకు రియల్ రేంజ్ ఒక 120, 130కి రావాలి, నాకు ఒక 90 కిలోమీటర్ టాప్ స్పీడ్ రావాలి అనుకున్న వాళ్ళైతే ఎలక్ట్రిక్ బైక్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. మీరైతే టెస్ట్ రైడ్ చేయండి. తెలంగాణలో అయితే షోరూమ్స్ హైదరాబాద్ లో కానీ ఇతర ప్రాంతాల్లో అందుబాటులో ఉండొచ్చు. బట్ ఏపీలో మాత్రం ఏకైక షోరూమ్ గుంటూరులో అయితే ఉంది. ఒకవేళ మీకు గుంటూరు సంబంధించిన షోరూమ్ అడ్రస్ కావాలంటే మీరు ఒకసారి మాకు వాట్సాప్ నెంబర్ ఉంది కింద డిస్క్రిప్షన్ లో. ఆ వాట్సాప్ నెంబర్ కి మీరు మెసేజ్ చేస్తే మీకు ఆ డీటెయిల్స్ మీకు చెప్తా ఉండి. అలానే మనకి ఓపెన్ రోడ్ ఎలక్ట్రిక్ బైక్ ఇతర కాంపిటేటర్స్ ఏమీ లేవా అంటే అది కూడా మీరు ఒకసారి చూడొచ్చండి. నేను గమనించినంత వరకు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇతర ఎలక్ట్రిక్ బైక్ గమనిస్తే గనక కోమాకి రేంజర్, సో వీళ్ళు 1,29,000 రూపాయల ఎక్స్ షోరూమ్ కాస్ట్ కి అయితే ఆఫర్ చేస్తున్నారు ఎలక్ట్రిక్ బైక్ ని. సో వీళ్ళు క్లెయిమ్ చేసే రేంజ్ అనేది ఎక్కువగానే ఉంది, అంటే ఒక 160 వరకు రేంజ్ వస్తుందని చెప్తున్నారు. ఇది కంప్లీట్ గా క్రూజర్ ఎలక్ట్రిక్ బైక్ అనమాట. ఇది ఒక ఆల్టర్నేటివ్ దీనికి. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ బైక్ లో ఓలా రోడ్స్టర్ ఉంది. ఓలా రోడ్స్టర్ ఎలక్ట్రిక్ బైక్ లో కూడా 4.5 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో వీళ్ళు 252 కిలోమీటర్స్ వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అబౌవ్. దీని కాస్ట్ వచ్చి 1,25,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ కాస్ట్ అయితే ఆల్టర్నేటివ్స్ అయితే కనిపిస్తుంది అనమాట. అయితే మీ కోమాకి రేంజర్ కానివ్వండి ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ తీసుకుందాం అనుకుంటే మీకు ఇతర ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ కోమాకిలో ఏంటంటే మీకు BLDC మోటార్ అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఓలా వెహికల్ ఏదైతే ఉందో ఇటు రీసెంట్ గా వచ్చిన బైక్ అనమాట. బట్ ఓపెన్ రోడ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఒక 2 to 3 years మార్కెట్ లో అందుబాటులో ఉన్న బైక్ అనమాట. అంటే మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇతర ఆల్టర్నేటివ్స్ కూడా చెప్పడం జరిగింది. మీరు ఏ వెహికల్ తీసుకున్న అనేది మీ ఒపీనియన్ అనమాట. బట్ నేను ఓపెన్ ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్ లోనే ఎలక్ట్రిక్ బైక్ తీసుకుంటానంటే మాత్రం వీళ్ళు ప్రీవియస్ ప్రైస్ తో పోల్చుకున్నట్లయితే మంచి ప్రైస్ లోనే ఇప్పుడు ఓపెన్ రోడ్ ఈజెడ్ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు 4.4 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వేరియంట్ తో. అలానే మీరు ఒకవేళ ఇలా కన్ఫ్యూజన్ నుండి ఒక ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్ లో 2-3 వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి, మరి అటువంటి బైక్స్ లో ఏ బైక్ తీసుకోవాలనే ఒక కన్ఫ్యూజన్ ఉంటే వాళ్ళ కోసం మన ఈవీ కుర్రాడు కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. ఈ కోర్స్ తీసుకుంటే కనుక మీకు ఏ ఎలక్ట్రిక్ బైక్ బెస్ట్ అనేది మీకు మీరుగా నాలెడ్జ్ పొంది మీకు కావాల్సిన బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ మీరే తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేము ఒక స్పెసిఫికేషన్ షీట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. దాంట్లో అన్ని డీటెయిల్స్ ఫిల్ చేస్తే క్లారిటీగా మీకు కావాల్సిన డెసిషన్ మీరు తీసుకునే నాలెడ్జ్ అయితే లభిస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈవీ కుర్రాడు కోర్స్ తీసుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అందజేస్తాం. మన ఓపెన్ రోడ్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన రేంజ్ రివ్యూ కానివ్వండి లేకపోతే రివ్యూ వీడియోస్ కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం త్వరలో. ఆ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. నిలవడ ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ మీ ఓనర్షిప్ మాతో ఫిర్యాదు స్క్రీన్ పై ఇచ్చే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు నచ్చితే ఎంఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనెక్ట్ కోసం ఈవీ కుర్రాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లవ్ ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ ట్రై ది ఫ్యూచర్.